కర్నూలు జిల్లా కోసిగిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ సోమవారం కోసిగిలోని వాల్మీకి సర్కిల్లో వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, టీడీపీ మరియు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి రామకృష్ణారెడ్డి, జ్ఞానేష్ అయ్యన్న, సిపిఎం నాయకులు రాముడు, సిపిఐ నాయకులు గోపాల్, అలాగే రాజులు మాట్లాడారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐకు ఏపీయూడబ్ల్యూజే సంఘం వినతిపత్రం అందించడం జరిగింది. ఇందులో జిల్లా సహాయ కార్యదర్శి హనిమేష్, తాలూకా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, మండల గౌరవ అధ్యక్షులు గడ్డం ఈరన్న, అధ్యక్షులు సబ్బీర్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నాయకులకు అలాగే పోలీస్ వ్యవస్థ కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. పత్రిక అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళు న్యాయం చేసేవాళ్ళు, వాళ్ళపైన దాడి జరిగితే ఇంకా ప్రజాస్వామ్యంకి ఎక్కడ న్యాయం జరుగుతుందని నేను అధికార పార్టీని నేను ప్రశ్నిస్తున్నా. తప్పకుండా శ్రీకృష్ణకి న్యాయం జరిగేంత వరకు మనం అందరం పోరాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకి వెళ్ళినటువంటి కవరేజ్కి వెళ్ళినటువంటి కృష్ణ పైన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన అమానవీయంగా దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయడము ఇది అప్రజాస్వామిక చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సింది. ఇది విలేకరుల మీద దాడి కాదు, ఇది ప్రజా వ్యతిరేక విధానంలో వ్యతిరేకించే వాళ్ళపైన జరిగే ప్రజాస్వామ్యం పైన జరిగే దాడిగానే దీన్ని అభివర్ణించాలి. ఎందుకంటే ఇవాళ కాస్తో కూస్తో ప్రజా సమస్యల్ని పత్రికల ద్వారా ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు. ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేకతను ప్రజలకు తెలియకుండా చేయడానికి విలేకరుల మీద భౌతిక దాడులకు పూనుకుంటుంది. ఇటువంటి దాడులకి